హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను సీజన్ 2 నడుస్తుంది కదా, ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్ఎస్ఐ క్యాంపెయిన్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ చేయండి. రెండు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బై చేసి స్టేక్ చేస్తే ఈ బేస్ నెట్వర్క్ మీద అనమాట మీకు 3% మొత్తం ఇక్కడ మీరు చూడవచ్చు. మొత్తం ఎయిర్ డ్రాప్ అయితే ఉంది. సో నేనైతే బై చేస్తున్నా. ఇక్కడ మీకు డిఫరెంట్ ఉన్నాయి. మాగ్ అని చెప్పి, మాగ్ అంటే బిట్ కాయిన్, డెఫీ, ఈఎస్ఎస్ఐ ఈ విధంగా ఉన్నాయి. నేను ఇది బై చేస్తున్నా. సో ఇక్కడ మీకు యూఎస్డిసి అవసరం అవుతుంది. బై చేసేటప్పుడు మీరు ఫస్ట్ బేస్ ఈటీహెచ్ ఉండి యూఎస్డిసికి మార్చుకోండి. అది మీరు స్వాప్ చేసిన తర్వాత స్టేక్ వస్తుంది. స్టేక్ ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసేయండి. స్టేక్ టు ఎర్న్ అనే ఆప్షన్ చూపిస్తుంది స్వాప్ అయిపోగానే. సో ఇక్కడ స్టేక్ చేసేసేయండి. స్టేక్ చేస్తేనే మీకు ఎయిర్ డ్రాప్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ 3 డాట్ కాలం మీద క్లిక్ చేస్తే ఇక్కడ బై ఉంది, స్టేక్ టు ఎర్న్ ఉంది, రివార్డ్స్ ఉంది. సో ఈ రివార్డ్స్లోనే మనకి ఉంటాయన్నమాట. సో నేను లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయిపోయి మొత్తం చూసేసుకోండి. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. మీరు రాగానే కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి. బేస్లో ఈఎస్డిసి పెట్టుకోండి. ఒకవేళ మీరు OKX వ్యాలెట్ యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ OKX వ్యాలెట్ ఉంది కదా, ఒకవేళ మెటామాస్క్ ఉంటే OKX వ్యాలెట్లు ఇంపోర్ట్ చేసుకుని అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ బేస్ ఉంది, బేస్ ఈటీహెచ్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ స్వాప్ ఉంది కదా, స్వాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా యూఎస్డిసి వస్తుంది. ఒకవేళ లేకపోయినా మీరు ఎట్లా క్లిక్ చేసి యూఎస్డిసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగానే డైరెక్ట్ సేల్ అనగానే ఇది చూపిస్తుంది. సో మీరు ఎంతో కొంత ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా చూపిస్తే ఈ విధంగా వస్తుంది. నేనైతే ఇప్పుడు $20 అంత ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో మీ అమౌంట్ని బట్టి మీరు చేసుకోండి. స్మాల్ అమౌంట్, బిగ్ అమౌంట్. ఇక్కడ నెక్స్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ కొట్టేస్తే కన్ఫర్మ్ సేల్ వస్తుంది. కన్ఫర్మ్ చేసేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ సేల్ వస్తుంది. సో మీకు ఎంత రిసీవ్ అవుతుంది. ఆ యూఎస్డిసి వచ్చిన తర్వాత మెటామాస్క్ అయినా, మీకు మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏది ఉన్నా కానీ OKX వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో OKX వ్యాలెట్ ఎలా వస్తుంది ఇండియన్ యూజర్స్ కంటే, VPN యూజ్ చేయండి. VPN యూజ్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కవర్ ఉంది కదా, డిస్కవర్లోకి వెళ్ళండి. నేను ఇస్తాను ఒక లింకు. ఆ లింక్ని పేస్ట్ చేయండి. ఇక్కడికి రాగానే మీకు కనెక్ట్ వ్యాలెట్ ఉంటుంది, కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ బై ఉంది కదా, ఈ బై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ 3, ఇక్కడ మాకు వచ్చేసి డెఫీ, మేము ఏదైనా చేయొచ్చు. ఈఎస్ఎస్ఐ ఈ 4 దగ్గర ఏదైనా చేయొచ్చు. నేను మాగ్లో చేశాను, మీమీలో చేశాను. తర్వాత డెఫీ, ఈఎస్ఐలో చేస్తాను. సో దీనివల్ల మీకు ఇక్కడ బై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీకు ఇక్కడ యూఎస్డిసి మ్యాక్సిమం ఎంత అయితే ఇచ్చారో అంత చేసుకొని ఇక్కడ మీకు ఇది చేసి బై అని అంటే ఫస్ట్ అప్రూవ్ అని కన్ఫర్మ్ వస్తుంది. తర్వాత మళ్ళీ రెండోసారి బై మీద క్లిక్ చేయండి. బై అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ స్టేక్ టు ఎర్న్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఉంటే అంత మ్యాక్సిమం ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా అప్రూవ్ అయిన తర్వాత స్టేక్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మాగ్లో చేశాను, సో మీమీలో చేశాను. అందుకు నాకు 2 చూపిస్తూ ఉంది. సో మీకు ఈ విధంగా హోల్డ్ చేస్తే మీకు APY ఎంత వస్తుంది, స్టేక్ పాయింట్స్ ఎన్ని వస్తాయి, లాగిన్ ఎల్పి 20x పాయింట్స్ పర్ డే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు ఎక్కువ అమౌంట్ చేసుకుంటే ఎక్కువ వస్తాయి. సో మీకు 3x ఉన్నాయి అన్నిటికీ. సో ఇక్కడ పాయింట్స్ని కూడా చూసుకోండి. స్టేక్ ఎన్ని 5x, ఇక్కడ 20x వచ్చింది కదా, పక్కకు చూస్తే అన్నిట్లో అట్టే ఉంది. సో ఇది కూడా అంతేను. ఇది కొంచెం తగ్గింది, 5x, 6x ఉంది. సో మిగతా సేమ్ కాబట్టి ఈ 3 చేసుకోండి స్టేక్. మాగ్లో కానీ, మీమీలో కానీ, ఈ డెఫీలో కానీ బై చేసుకోవాలి. ఈ టోకెన్లో స్టేక్ చేసేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ క్లిక్ చేసేసి మీరు రివార్డ్స్ అని చూస్తే ఇక్కడ మీకు ఈ రివార్డ్స్, రాయల్టీ, స్టేక్ పూల్ ఎంత వచ్చింది ఇక్కడ.
సో ఈ విధంగా S1 ఓవర్వ్యూ ఇక్కడ అలొకేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా జరుగుతుందో 30 డేస్లో. సో 30 డేస్లో మీ పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ని బట్టి మీకు ఇది ఉంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత యాప్లో కూడా ఒక టాస్క్ ఉంది, అది కూడా చెప్తాను, అది కూడా చేసుకోండి. ఇక్కడ ఈ బై చేసిన తర్వాత ఈ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసేసి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ టోకెన్స్ ఇక్కడ వెరిఫై, నేను ఆల్రెడీ బై చేశాను. సో సేమ్ వ్యాలెట్ నాది ఆల్రెడీ సీజన్ 1 కనెక్ట్ అయ్యింది కాబట్టి టైమర్ అయిపోగానే ఈ 1,50,000 టోకెన్స్ కూడా మనకు వస్తాయి. అక్కడ పాయింట్స్ని బట్టి మనకి డ్రాప్ కూడా వస్తుంది. సో 3 crores టోకెన్స్ దాకా అలాట్మెంట్ చేశారు, మిస్ చేసుకోబాకండి. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేసి అది చేసుకోండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇక్కడ సీజన్ 2 నడుస్తుంది కదా, ఇవి డైలీ ఇది వాచ్ చేయండి. టైమర్ ఎండింగ్ అయిపోగానే వెరిఫై చేయండి. ఇక్కడ షేర్ చేయండి. టైమర్ ఎండింగ్ అయిపోగానే ఇక్కడ వెరిఫై చేయండి. ఇవి డైలీ వస్తాయి. ఈరోజు నాది డన్ అని చూపిస్తుంది కదా, రేపు మార్నింగ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి టైమర్ రన్నింగ్ అవుతుంది. ఇది అయిపోగానే రేపు మార్నింగ్ మళ్ళీ సేమ్ వస్తాయి. మళ్ళీ చేస్తే మళ్ళీ పాయింట్స్ వస్తాయి అనమాట. సీజన్ 2కి ఎవరైతే మిస్ అయ్యారో సీజన్ 2కి చేసేసుకోండి, దాంట్లో కూడా టోకెన్స్ వస్తాయి. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇక్కడ వెరిఫై వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తా. సో సేమ్ నాకు ఉంది కాబట్టి చూడండి, సక్సెస్ఫుల్ ఇన్విటేషను రీచింగ్ స్టార్టర్ ప్యాక్ అని వచ్చింది కదా. సో నాకు 1,50,000 టోకెన్స్ ఇక్కడ యాడ్ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ చూడవచ్చు అది. సో లింక్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ ఉంటుంది లింకు. మస్ట్గా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.